విశ్వాసము లేకుండా, అందరు కూడా చూడాలి ఈ వచనాన్ని, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. హలో, అసాధ్యమని చెప్పిన 7 సందర్భములలో మొదటి సందర్భం దేవుడు చెప్తున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసం లేకుండా దేవుని యొద్దకు వచ్చువాడు, దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, ఆయన ఎవరైతే మొరపెడతారో వారికి ఫలము దయచేయువాడని నమ్మాలి. అప్పుడు మాత్రమే ఆయన సన్నిధిలో నువ్వు ఏదైతే అడుగుతావో దేవుడు నీకు సమస్తము సాధ్యం చేస్తాడు. అందుకనే ఈ పరిశుద్ధ గ్రంథం నేను చదువుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్పిన ఇది అసాధ్యము అని చెప్పిన సందర్భాలు నేను రాసుకున్నాను. అందుకే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు అవి తెలుసుకోవాలి. మొట్టమొదటి సందర్భం అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. విశ్వాసం అనేది దేవునికి వచ్చేవారటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నమ్మాలి, విశ్వసించాలి, చెప్పాలి. ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, ఆయన నీవు ఏదైతే దేవుని వెతుకుతావో ఆయన నీకు ఫలం దయచేవాడనియో నువ్వు నమ్మాలి.